వెల్కమ్ బ్యాక్ టు మైనా మీడియా. మొన్న నాని, ఈరోజు విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారిని గట్టిగా వాడేస్తున్నారండి. వాడేస్తున్నారంటే ఏదో అనుకోమాకండి, అసలు కారణం ఉందన్నమాట. బేసిక్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుని సినిమాల మీద సినిమాలు తీసి మెగాస్టార్గా పేరు సంపాదించుకున్నారు. ఆ పేరుని అలానే చిరస్థాయిగా నిలుపుకున్నారు ఆయన. ప్రస్తుతానికి 151 మూవీస్ అరే షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈయన నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాని నానిగారు ఎలాగో వాడేస్తున్నారు, అంటే టైటిల్ని. దీనిపైన కొంచెం వివాదం కూడా జరుగుతుంది. సో మెగా ఫ్యామిలీ మద్దతు కూడా నానిగారికే ఉంది అని చెప్పేసి టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు మరో క్రేజీ స్టార్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారు నటించిన ఒక సినిమా పేరుని ఆయన సినిమాగా పెట్టుకోబోతున్నారు. అదే హీరో. చిరంజీవి గారు అప్పట్లో చేసిన సినిమా ఇది ఒక నిధి బ్యాక్డ్రాప్లో సినిమా జరుగుతుంటుంది. దీంట్లో రాధికా గారు హీరోయిన్. ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీని తర్వాత నితిన్ గారు కూడా ఈ టైటిల్ను వాడుకుని ఒక సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రేక్షకుని నిరాశపరిచింది. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ గారు కొత్త సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. దీనికి ఆనంద్ అన్నామలై అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉంటున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమా స్టార్ట్ కాబోతుందన్నమాట. ఏప్రిల్ 22న ఢిల్లీలో ఈ సినిమా మొదలు కాబోతుంది. ఇక షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుని వీలైనంత త్వరగా సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. సో మొత్తంగా చూసుకుంటే మొన్న నాని గారు గ్యాంగ్ లీడర్తో, ఈరోజు విజయ్ దేవరకొండ గారు హీరోతో చిరంజీవి గారు టైటిల్స్ని వాడేసుకుంటున్నారు. మరి దీనిపై చిరంజీవి గారి అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం తెలియాల్సిన అవసరమే. మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.